నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. మంచు ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి కుటుంబ వ్యవహారాలు రోజు రోజుకు ఒక మలుపు అయితే తిరుగుతూ ఉన్నాయి. నిన్న మనం చూసాము, మంచు మనోజ్ పై దాడి జరిగింది. ఆయన హాస్పిటల్కి వెళ్లారు. ఆయనే 100కి ఫోన్ చేశారు అని చెప్పి, మరి ఈ రోజు చూస్తే మంచు మనోజ్ మరొకసారి హాస్పిటల్కి వెళ్ళబోతున్నారు అని, అలాగే దుబాయ్ నుంచి మంచు విష్ణు రాబోతున్నారని, అలాగే వాళ్ళ టౌన్షిప్ ఏదైతే ఉందో జల్పల్లిలో మంచు విష్ణు 40 మంది బౌన్సర్లను తీసుకొచ్చారని చెప్పి, అలాగే మంచు మనోజ్ కూడా మరి 30 మంది బౌన్సర్లను తీసుకొస్తే అలో చేయలేదు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఇప్పటి వరకు కూడా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అవ్వకపోయినా కూడా ఒకరికొకరు తీవ్ర స్థాయిలో ఘర్షణ పడుతున్న పరిస్థితులు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇది ఎంత దూరం వెళ్లే అవకాశం ఉంది, మరి దుబాయ్ నుంచి మంచు మనోజ్ వస్తే ఈ వ్యవహారం ఏ మలుపు తిరిగే అవకాశం ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, మంచు ఫ్యామిలీలో ఈ గొడవలు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయంటారు, ఎందుకు స్టార్ట్ అయ్యాయంటారు? అండ్ ఇంకో డౌట్, ఇక్కడ ఇండియాలో ఎలాగూ మంచు విష్ణు లేరు, ఆయన దుబాయ్లో ఉన్నారంటున్నారు. సో ఇది అన్నదమ్ముల మధ్య జరిగిన వ్యవహారం అంటారా, లేదు అంటే తండ్రి కొడుకుల మధ్య వ్యవహారం అంటారా, అండ్ ఇది ఆస్తి తగాదా అంటారా, లేదు అంటే మరి ఆయన వాళ్ళకి ఇష్టం లేని వివాహం చేసుకున్నారు కాబట్టి ఆ రకంగా వచ్చిన వివాదం అంటారా? సో ఏంటంటారు, దీని గురించి ఏం చెప్తారు మీరు? పేరుకే మంచు, లోపలంతా అగ్గే మంటే. అంటే వాళ్ళు ఇంటి పేరే మంచు తప్ప వాళ్ళ ఒంటి పేరంతా మంట అన్నమాట. ఈ మండుతోంది ఏది ఇవాళ మోహన్ బాబు ఆస్తుల కోసం ఈ విధమైనటువంటి ఘర్షణలు, లేకపోతే ఈ కొట్లాటలు. ఇవాళ అది సెలబ్రిటీ కుటుంబం. ఇవాళ ఏంటి, ఆయన అటు ఫిల్మ్ యాక్టరే కాదు, రాజకీయాల్లో కూడా ఉన్నారు మోహన్ బాబు. మనం అలాంటి పరిస్థితుల్లో ప్రజలందరికీ ఆసక్తి అన్నమాట. ఇప్పుడు మరి తండ్రి కొడుకులు ఘర్షణ పడ్డారా? ఎందుకంటే మరి ఈ కుర్రాడు చిన్న కొడుకు 100కి డైల్ చేశాడు. మనోజ్ 100కి డైల్ చేసినప్పుడు తనపైన దాడి జరిగిందని నిన్న హాస్పిటల్కి వెళ్ళాడు. మళ్ళీ ఇవాళ కూడా హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి. అతని కుంటుకుంటూ నడుస్తున్న వీడియోలు కూడా మీడియాలో చూసిన పరిస్థితుల్లో అంతగా ఘర్షణ ఏం జరిగింది? ఇక్కడ యుద్ధం ఏంటి? ఇప్పుడు మోహన్ బాబు కుటుంబంలో ఇప్పుడు ఆయనకి 2 భార్యల దీంట్లో, ఈయన చిన్న భార్య కొడుకు, వాళ్ళిద్దరూ పెద్ద భార్య, ఆమె చనిపోయిన నేపథ్యంలో ముగ్గురిని ఇన్నాళ్ళు మరి ఎటువంటి ఇది లేకుండా చక్కగా పెంచుకుంటూ వచ్చి, ఇప్పుడు ముగ్గురు వాళ్ళ ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క స్థానం మరి పటిష్టం చేసుకున్న దీంట్లో అటు మనోజ్, ఇటు విష్ణు, లక్ష్మి. ఇవాళ ఈ పరిస్థితి రావడం అంటే పెద్దోళ్ళ ఫ్యామిలీలు అంతే, ప్రేమలు తక్కువ, ఆస్తులు ఎక్కువైతే వచ్చే అనర్థమా? ఇవాళ 100,000 కోట్ల ఆస్తులు, వాటి యొక్క వాటాల పంపిణీలో కొట్లాటలు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి కుటుంబం, రాజశేఖర రెడ్డి బతుకున్నంత వరకు వాళ్ళు రోడ్డును పడలేదు. ఎవరు? ఇవాళ జగన్, షర్మిల రోడ్డెక్కిన పరిస్థితి ఆస్తుల కోసం. చెల్లి ఆస్తులు కూడా అన్న మరి తన వేసుకుని తింటున్నాడన్న విమర్శ. అసలు తల్లిపైన కేసు, NCLT నేషనల్ కౌన్సిల్ లా ట్రిబ్యునల్లో చెల్లిపైన కేసు అన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డి అతనేంటి, తన ఆస్తులేదో వాళ్ళకి పంచినట్టుగా వాళ్ళు అడుగుతూ అంటే ఏంటి, రాజశేఖర రెడ్డి బతికుండగా వచ్చిన ఆస్తుల్లో 4 మనవాళ్ళకి సమాన వాటా అని ఆయన చెప్పేవాడని ఎవరు చెప్తున్నారు? విజయమ్మే చెప్తాను. తన భర్త అభీష్టం ఏదో తల్లి ప్రకటించిన తర్వాత విజయమ్మ ఇంకా దాన్ని ఆచరించాలి. ఇప్పుడు రాజశేఖర రెడ్డికి 4 మనవ సంతానం, జగన్మోహన్ రెడ్డికి 2 కూతుళ్ళు, షర్మిలకి 1 కొడుకు 1 కూతురు, 4కి సమానంగా పంపిణీ చేయమంటే ఇప్పుడు భారతీయ సిమెంట్స్ అంతా నాదే, లేకపోతే సాక్షి మీడియా మొత్తం నాదే. ఇవాళ షర్మిల అప్పుడేదో రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు కొన్నారు ఆస్తులు, సునీత పేరు మీద కొన్నారు, లేకపోతే షర్మిల పేరు మీద కొన్నారు, జగన్ పేరు మీద కొన్నారు. అందే అడిగింది విజయమ్మ కూడా ఆ వీడియోలో. వీళ్ళని తిట్టింది. ఎవరిని? ఆ రోజు సుబ్బారెడ్డి, నేను సాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు షర్మిలను తిట్టడం పైన ఇంకా ఆపండి అంది, ఇంకా నోరు మూసుకోమన్నది. ఏది? షర్మిల పేరు మీద పెట్టిన ఆస్తులే చదివారు మీరు, మరి జగన్ పేరు మీద కొన్న ఆస్తులు ఎందుకు చదవలేదు అని తల్లి అడిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అప్పుడు ఆ ఎన్నికలు ముఖ్యమంత్రి కాగానే ఆయన మారిపోయాడని, అసలు మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా జరిగిందని, అతను సీఎం అయినాక ఆయన గడప 2 సార్లే తొక్కానంది. ఎవరు? షర్మిల. ఒకటి కొడుకు పెళ్ళి శుభలేఖ ఎంగేజ్మెంట్ పిలవటానికి, మొదటేమో దేనికోసం ఆస్తుల పంపిణీ కోసం తల్లితో కలిసి వెళ్ళినప్పుడు మరి తను జగన్ చెల్లిని గోడకేసి కొట్టాడని చెల్లె చెప్పిందని మనకు పవన్ కళ్యాణ్ అసలు ఈ పబ్లిక్ డయాస్ మీద చెప్పాడు. అంటే ఇందాక అనుకున్నది అదే, పెద్దోళ్ళ కుటుంబాలు ఆస్తులు తెచ్చిన అనర్థమా అని అనుకున్నది అదే. ప్రేమలు ఎందుకు ఇంతగా బలహీనపడుతున్నాయి, కుటుంబ బంధాలు ఎందుకు ఇదవుతున్నాయి? వీళ్ళు సెలబ్రిటీస్,
వీళ్ళేంటి పొలిటికల్ మరి ఫిగర్స్ అయిన నేపథ్యంలో ప్రజలందరి దృష్టి వీళ్ళపైన ఉంటుంది. ఈ కుటుంబంలో ఏది జరిగినా ప్రజలు చర్చిస్తారు. ఇప్పుడు అది ఇవాళ మంచు కుటుంబం పరిస్థితి. మోహన్ బాబు బౌన్సర్లు మరి చిన్న కొడుకుని కొట్టారని, అందుకే అతని కాలు ఇరిగిందని, మెడకు కూడా పట్టి వేసుకుని అతను బయటకు రావటం హాస్పిటల్ నుంచి. ఇవాళేంటి మనోజ్ పెళ్ళి ఆ భూమా నాగిరెడ్డి కూతురుతో, అఖిలప్రియ చెల్లి మౌనికతో, అది కూడా మళ్ళా మోహన్ బాబుకి ఇష్టం లేకుండా చేసుకున్నారా? అప్పుడు ఆ పెళ్ళికి హాజరవ్వటము, అప్పుడు కూడా లక్ష్మే అంతా మొత్తం చేసిన విధానం. ఇప్పుడు మరి లక్ష్మి వచ్చి వీళ్ళ మధ్య రాజీ కుదురుస్తుందా? అంటే ఇది మొదటి నుంచి ఈ కుటుంబం వివాదాస్పదం. మోహన్ బాబు నటుడిగా గొప్ప నటుడు, కళాకారుడిగా ఆయన ప్రతిభ ఇవాళ మనం కొత్తగా చెప్పాల్సుకుంది లేదు. దాసరి నారాయణరావు దగ్గర ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రారంభమై దాసరి ఇచ్చిన అప్లిఫ్ట్తో ఈయన స్వర్గం నరకం సినిమాల్లో నటుడిగా రంగప్రవేశం, మరి వాళ్ళ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా, హీరోగా, అటు పౌరాణికాల్లో కూడా ఒక చక్కటి అతని వాక్చాతుర్యం, అతనికంటూ ఒక డైలాగ్ డెలివరీ మాడ్యులేషన్తో ఒక 570 సినిమాలు యాక్ట్ చేశాడు. ఎవరు? మోహన్ బాబు. అసలు అతను ప్రొడ్యూసర్, ఆయన సినిమా నిర్మాత. ఒక 70 సినిమాలు ఆయన తీశాడు నిర్మాతగా కూడా. ఆయన ఏంటి శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీ, అది అసలు పెద్ద యూనివర్సిటీ. మనం ఒక 10,000 మంది పైగా విద్యార్థులు, అలాంటి ఎసెట్. అది ఒక 200-300 ఎకరాల్లో ఉంటుందన్నమాట అక్కడ తిరుపతి. దీనికి సంబంధించి గొడవలు అంటున్నారు. విద్యానికేతన్ సంస్థలు ఎవరైతే చూస్తారో అతని అనుచరులే మనోజ్పై దాడి చేశారు అని చెప్పి నిన్న వార్తలు వచ్చాయి. అది తప్పు. వాళ్ళెవరు? ఉద్యోగస్తులు. ఇప్పుడు కొట్టుకుంటే, అన్నదమ్ములు కొట్టుకుంటే అది వేరు. ఇప్పుడు మనోజ్ విష్ణుని కొట్టచ్చు, విష్ణు మనోజ్ని కొట్టచ్చు, అది వాళ్ళ హక్కు. అన్నదమ్ములు కదా, కొట్టుకుంటారు. చిన్నప్పుడు బొమ్మల కోసం కొట్టుకునేవాళ్ళు. ఇప్పుడేంటి, ఆస్తుల కోసం కొట్టుకున్నారు. ఘర్ కి కహానీ అన్నాడు కదా ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఏ ఘర్ కా కహానీ? అది వైఎస్ ఘర్ కా కహానీ అయితే ఇది మంచు ఘర్ కా కహానీ. అంటే ప్రతి కుటుంబంలోనూ ఉన్న గొడవలే అనుకుంటే, ఏ కుటుంబంలోనూ తల్లిని కోర్టుకి ఈడవరు, ఏ కుటుంబంలోనూ చెల్లిని కోర్టుకు ఈడవరు. ఇప్పుడు తల్లి చెల్లిని కోర్టుగా ఈడ్చిన దోషిగా జగన్ ప్రజల కళ్ళ ముందు ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఈ మంచు కుటుంబంలో యుద్ధం. ఇప్పుడు ఈ మంచు కుటుంబంలో గతంలో మనం టీడీపీలో ఉండడం మనం చూసాం. ఆ తర్వాత వాళ్ళు వైసీపీ వైపు మొగ్గు చూపారని కూడా వార్తలు వచ్చినాయి. అంటే మోహన్ బాబు ఆయన ఎన్టీఆర్తో సినిమాలు తీశారు. ఎన్టీఆర్తో సినిమా తీసిన తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన కూడా ప్రచారం చేసిన నేపథ్యంలో ఆయనకి రాజ్యసభ ఇచ్చారు. తెలుగుదేశం తరఫున ఆయన రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు. మోహన్ బాబు, చంద్రబాబు ఇద్దరు కూడా ఫ్రెండ్సే, ఒకే ప్రాంతం నుంచి వచ్చారు. ఆయన తిరుపతి, ఈయన తిరుపతి. ఆ తర్వాత కలిసే వ్యాపారాలు చేసుకున్న పరిస్థితుల్లో ఇప్పటికీ ఫ్యామిలీ ఫ్రెండ్స్. కానీ విమర్శిస్తాడు. చంద్రబాబుని గతంలో ఎలా విమర్శలు చేశాడో మోహన్ బాబు మనం చూసాం. ఆయన విద్యానికేతన్ యూనివర్సిటీ ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు తన ఇవ్వలేదని, జనరల్గా అప్పుడున్న బడ్జెట్ ప్రకారం అందరికీ ఆపి ఉండొచ్చు. కానీ దాన్ని అడ్డం పెట్టుకుని మోహన్ బాబు మీడియాకి ఎక్కి చంద్రబాబు ప్రభుత్వం మీద, అతని మీద ఏదో కక్ష పట్టి రిలీజ్ చేయలేదు అన్నట్టుగా, ఎంత అమౌంట్ ఏదో 10 కోట్లు ఎంతో ఉంటుందేమో మహా అంటే, దానికి అతను మీడియాకి ఎక్కడంతో సరే. తర్వాత ఏం చేశాడు? జగన్ పార్టీలో చేరాడు. నువ్వు అన్నట్టుగా కండవా కప్పుకోవడం. పోనీ జగన్ పార్టీలో చేరి ఏమైనా ఉద్ధరించాడా? దాని తరపున ఏమైనా ప్రచారం చేశాడా? ఈయన వల్ల వాళ్ళకైనా ఓట్లు పడ్డాయా? అది లేకపోగా 5 ఏళ్ళు జగన్ సీఎంగా ఆయనకి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వాల. అంతకన్నా ఎక్కువ పెండింగ్ బకాయిలు పడ్డా ఇక నోరు తెరవాల. అట్లాగే మరి దొంగకి తేలు గుట్టినట్టుగా గమ్మునున్నాడు. అసలు వాళ్ళిద్దరూ చుట్టాలు. ఆ పెద్ద కొడుకు రాజశేఖర రెడ్డి తమ్ముడు కూతురునే కదా చేసుకుంది విష్ణు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి బావమరిది. వాళ్ళిద్దరూ బావమరుదుల బంధం అన్నమాట. చిన్నాడేమో భూమా కుటుంబంతో, ఇప్పుడు ఈ అమ్మాయిని చేసుకున్నాడు కదా మౌనిక, అఖిలప్రియ చెల్లితో. ఈరోజు వీళ్ళు ఈ గొడవలు పడటం, ఈ ఆస్తుల కోసం రోడ్డు ఎక్కటం, ఇది దురదృష్టం. గతంలో కూడా విష్ణు వెళ్ళి మనోజ్పై దాడి చేసిన కొన్ని వీడియోలు అయితే, దాడి చేయడానికి ట్రై చేసిన వీడియోలు బయటకు వచ్చాయి. సో మరి ఇప్పుడు కూడా ఆయన దుబాయ్ నుంచి వస్తే ఏమైనా గొడవలు ఎక్కువయ్యే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? అదే ఇప్పుడు అంటున్నారు. మనోజ్ బౌన్సర్లు ఆల్రెడీ అక్కడ ఒక 40 మంది వెళ్ళిపోయారని.
అతని బౌన్సర్లు అన్న బౌన్సర్లు వచ్చారు కాబట్టి తమ్ముడు కూడా ఒక 30 మందిని పిలిపించుకున్నాడని, పిలిపించుకుంటే ఆ సెక్యూరిటీ వాళ్ళు ఇంకా అలౌ చేయలేదని, ఇలా రకరకాలుగా జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఆ జల్లేపల్లి అదేంటది ఆ ఫామ్ హౌస్ ఆ మంచు టౌన్షిప్లో ఏం జరగబోతోంది, ఏం యుద్ధం జరగబోతోంది ఆసక్తికరంగా ఇవాళ ఆంధ్ర ప్రజలంతా ఎదురు చూస్తున్నారా? ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ప్రజలు ప్రేక్షకులు స్క్రీన్ మీద యుద్ధం కాదు, ఇవాళ రియల్ ఫైటు ఎలా జరుగుద్దో చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.